వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ అద్భుతమైన రెసిపీ అండి. ఈ సంక్రాంతికి పందెం కోడి కూర అండి. ఇదిగో చూడండి, పందెం కోడి తీసుకుని కట్ చేయించాము. ఇలా నీట్గా కడుక్కుని పెట్టుకున్నాను. ఈ పందెం కోడి కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. దానికి ముందుగా కావాల్సింది చికెన్ పందెం కోడి కర్రీ తీసుకున్నానండి. దీనిలో ఇప్పుడు ఏమేమి వేయాలో చూద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నానండి చికెన్లో. దీనిలో 2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాండి. వేసుకుని మొత్తం చికెన్కి పట్టిద్దాం, మొత్తం ఇందులో కలిసేటట్టు. దీనిలో 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకుని మనం ఈ చికెన్ మొత్తం కుక్కర్ గిన్నెలో వేసేసుకున్నాం. అంతే. దీనిలో చికెన్ ఉడకడానికి 1 గ్లాసుడన్నీ వాటర్ వేసుకుంటున్నాను. ఒక చిన్న గ్లాసుడన్నీ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసుకుని దీనికి ఒక 6 నుంచి 7 విజిల్స్ రానిద్దామండి. రానిచ్చాక చూపిస్తాను ఏం చేయాలో. ఇలా కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి కర్రీ చేయడానికి. దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాము. దీనిలో మసాలా వేసుకుంటున్నాము. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాము. ఇప్పుడు దీనిలో పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఒక 3 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా. ఈ కర్రీలో వేసేసుకుంటున్నాము. ఆయిల్లో వేసేసుకున్నాము. ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నామండి. మంచిగా వేపుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో ముందుగా 1 టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్లంతా ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఇది కూడా వేసుకుని కలిపేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకుని మంచి కలర్ పెట్టుకున్నాం. పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలిపేసుకుందామండి బాగా. చుండు ఉల్లిగడ్డలు కూడా మంచిగా వేసుకొని, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నానండి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది. కలిపేసుకుందాం. అలాగే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకుని కలిపేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుందాం. ఇట్లా ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించుకున్న చికెన్ కూడా దీనిలో వేసేసుకుందాం. మనం ఈ లోపల ఎండు కొబ్బరి తీసుకున్నానండి. చూడండి, ఇన్ని ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. అలాగే చెక్క, లవంగాలు, 2 యాలకులు, షాజీరా ఇవన్నీ కూడా వేసుకుని మసాలా మిక్సీ పట్టుకుంటానండి. ఈ మసాలా మొత్తం అయితే కూర గ్రేవీగా చాలా బాగుంటుంది. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నాం. కర్రీ అంతా కూడా ఇది బాగా ముదురుకోడండి పందెం కోడి కనుక
కుక్కర్లో విజిల్స్ వేయించాను, మళ్ళీ ఇది కూడా కొంచెం ఉడకాలి. మొత్తం మసాలా పట్టేటట్టు మొత్తం ఇట్లా కలిపేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడైతే 4 విజిల్స్ రానిచ్చాను. చూడండి అబ్బా సూపర్గా కర్రీ మాత్రం రెడీ అయిపోయిందండి. ఎంత బాగా వచ్చిందో. నేను చూపించాను కదా మసాలా, ఆ మసాలా పొడి మొత్తం దీనిలో వేసేసుకున్నాం. చికెన్ చూడండి మొత్తం కారం మసాలాలు అన్నీ వేసాం కదా, ధనియాల పొడిని చూడండి ఇంకా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు కుక్కర్ గిన్నెలోనే వండుతున్నాం ఇది కూడా. ఇప్పుడు మనం కుక్కర్లోనే చికెన్ ఉడికించాం కనుక ఆ వాటర్ దీనిలో వేసుకుంటున్నానండి. మనం మాంసం ఉడికించిన చికెన్ ఉడికించిన వాటర్ దీనిలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంటానండి. ఈ మసాలా వేసేసుకుని మొత్తం కలిపేసుకున్నాం. ఎంతో గ్రేవీగా ఈ పందెం కోడి కర్రీ చూడండి ఎంతో చక్కగా గ్రేవీగా ఉంటుంది చూడండి. ఇంకా 1 మినిట్ ఇది ఒక స్టవ్ మీద 1 మినిట్ ఉంచి ఇంకా బంద్ చేసేసుకోవడం అంతే, కర్రీ అయిపోయింది. కర్రీ ఎంత చిక్కటి గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో ఈ పందెం కోడి కూర చూడండి, చూపిస్తా. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసినట్టు చేసుకుంటే గ్రేవీగా. ఎంతో గ్రేవీతో కూడిన ఈ పందెం కోడి కర్రీ ఈ విధంగా చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ నాకు వీడియోస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుక్కరు 6 విజిల్స్ వచ్చింది, 6 విజిల్స్ వచ్చింది చికెన్. చూడండి మంచిగా ఇట్లా కుక్ అయిపోయింది, ఇట్లా ఉడికింది. ఇప్పుడు కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి.